దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మను కూర్చిన ధ్యానాంశములలో 9వ అధ్యాయము పరిశుద్ధాత్మ వాగ్దాన నిబంధన. ఈ దినమున ఆయన శిష్యులతోనూ మనతోనూ దేవుని నిబంధన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనములండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకి దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. యేసుక్రీస్తు తన శిష్యులతోనూ తాను తిరిగి వస్తానని నిబంధన చేశారండి. దానికి గుర్తు ప్రభు భోజన సంస్కారం, అనగా రొట్టె విరుచుట, సహవాసము అంటూ ఉంటారు కదండి. ఆత్మ వాగ్దానం ఏమనగా దేవుడు తన ఆత్మను మన హృదయంలో ఉంచుతానని నిబంధన చేశారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదనని యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 29 వచనంలోని. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలవారును కలకందురు, మీ యవ్వనులు దర్శనములు చూచుదురు. దేవుడు తన శిష్యులతో చేసిన ఒడంబడిక ఏమనగా యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 17 వచనములలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. యేసుక్రీస్తు తన శిష్యులతో ఆదరణకర్తను పంపుతానని నిబంధన చేశారు కదండి. ఆ నిబంధన గుర్తు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఈ ప్రబోధాలు మన చుట్టూ ఉన్నందున నిజమే అనిపిస్తుంది కదా. ఇంకా ముందుకు మనము ధ్యానించగలిగితే, మీకు బోధించింది ఈ గ్రంథ రచయిత కాదండి, పరిశుద్ధాత్మయే. ఆయనే మన బోధకుడని ఇంతవరకు మనం చూసామండి. ఆయన సత్యాన్ని బోధిస్తూ ఉంటారు. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి తనలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరునూ తిరిగి జన్మించలేరు. యేసుక్రీస్తు ఎత్తుకు నడిపించేది పరిశుద్ధాత్ముడే అండి. క్రీస్తులో బాప్తిసం పొందడానికి పరిశుద్ధాత్ముడే ప్రతినిధి, అనగా మధ్యవర్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, దైవజనులు సేవకులు మీకు నీటిలో బాప్తిసం ఇవ్వడానికి ప్రతినిధులండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను బాప్తిసం ఇవ్వడానికి ప్రతినిధి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు శక్తి నొందెదరు అని ఉందండి. ప్రభువు పనిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరమై ఉన్నది. మీరు శక్తి పొందెదరు. దేనికి? శిష్యుడైతే ప్రభువునకు సాక్షిగా ఉండవలసి ఉందండి. అదొక అభిప్రాయం కాదు, అవసరము, తప్పనిసరిది. శిష్యులకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అవసరమైతే మరి మనందరికీ కూడా అవసరమే కదండి. యేసుక్రీస్తు పరమునకు ఎత్తబడక ముందు మీరు యెరూషలేమునకు వెళ్ళక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉండడని ఆజ్ఞాపించారండి శిష్యులకు. పరిశుద్ధాత్మ బాప్తిసం ముఖ్యంగా దేవుని పని నిమిత్తము విశ్వాసికి అవసరమైనది. వ్యక్తిగత పరిశుద్ధత సద్గుణములతో నిమిత్తము లేదండి. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, అతనిని చూడు భాషలతో మాట్లాడతాడు కానీ సరైన ఆ వసతులు లేవు అంటూ ఉంటారండి. పరిశుద్ధాత్మకి వ్యక్తిగతమైన అవసరతలకు సంబంధమే లేదండి. అది దేవుని యొక్క హృదయము దేవుడు చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్లో ఎంతగా దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, దేవుని సన్నిధిని ఎక్కువగా ధ్యానిస్తుంటారో అది గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఒక గుంపుగా కొరకు కానీ, ఒక తరగతి కొరకు కానీ కాదు. అది విశ్వాసులందరికీ అండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి 39 వచనం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అది మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు మన యొద్ద
పిలిచిన వారందరికీ చెందును. ఎఫెసీ పత్రిక 5:27 ప్రకారం అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతమైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి తన్ను తాను అప్పగించుకున్నారండి. మనము మచ్చ కానీ ముడత కానీ లేని వారముగా ఉండాలని యేసుక్రీస్తు తన శిలువ రక్తంచే మచ్చ పోగొడతారని, పరిశుద్ధాత్ముడు ముడతలు పోగొడతాడని బైబిల్ బోధిస్తుందండి. మన రక్షణ వస్త్రములో ముడతలు కనబడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత ఇనుము వలె కాల్చబడాలండి. అపోస్తల కార్యములు 5:32 ప్రకారం మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాం. తనకు విధేయులైన వారికే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇవ్వబడుతుందండి, అనుగ్రహించబడుతుందండి. ఆమేన్.